నిన్ను చూసి కూడా ఈ సృష్టిలో మరొకడు ఎలర్జీగా ఫీల్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు వాడు కూడా నేను దూరంగా పెట్టాలనుకుంటాడు. అదే కదా రాగద్వేషాలు అంటే. అర్థం ఏమిటంటే ఈ అస్మిత క్లేశం అనే దాంట్లో అనేక జన్మార్జితమైనటువంటి సంస్కారముల వాసనల యొక్క గూడు ఉంటుంది. ఆవిడికి ఈ జన్మలో ఏం బలులతో తగాదా లేదు. ఆవిడ గత జన్మ వాసనా బలం ఈ జన్మలో వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దాన్ని ఏం చేయగలుగుతుంది? బలి కనపడగానే ఆవిడ రియాక్షన్స్ వచ్చేస్తాయి. కొంతమందికి అట్లాగే ఎలుకలను చూస్తుంది, కొంతమందికి మరో జంతువులు చూస్తాయి. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు పరమాత్మ సృష్టి కదా. కొంతమందికి పందిలను చూస్తుంది, భరించలేదు. కొంతమందికి దుర్గంధపూరితమైన వాతావరణం చూస్తుంది, కొంతమందికి మట్టిని చూస్తే వస్తుంది. ఇలా కూడా చూసాను నేను చాలా మంది. మట్టిని చూస్తే భరించలేడు. ఏమిటయ్యా ప్రాబ్లము? అంత మట్టి కాదండి బాబు, ఏంటి మీరు? ఆయన తీసుకెళ్లి మణికర్ణికా ఘాట్లో కూర్చొని పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తారంటే, ఈ జన్మలో వదిలించుకోలేకపోయాం అనుకోండి, ఇలాంటివి ఏవైనా సరే మన మనసులో ఉండిపోయినాయి అనుకోండి, తద్వ్యతిరేకమైన జీవితాన్ని ఇచ్చేస్తారు. ఉత్తర జన్మలు సరాసరి ఈ మహానుభావులందరినీ పట్టుకెళ్ళి ఏ శ్మశానంలోనూ పనిచేసేవాడిగా పెట్టారు. ఇక గొడవే లేదు. అప్పుడు అన్ని దెబ్బలు, అన్ని భయాలు ఒక దెబ్బకే పోతాయి. ఎందుకని? శ్మశానంలో పనిచేసేవాడికి ఏ భయం. అందుకే మణికర్ణికా ఘాట్కి వెళ్ళి అందరినీ కూడా ధ్యానం చేయమంటారు, ఈశ్వరారాధన చేయమంటారు. ఒక పక్కన శవాలు కాలుతూ ఉంటాయి, ఒక పక్కన ఈశ్వరారాధన చేస్తూ, ఒక పక్కన భస్మంతో అభిషేకం చేస్తూ ఉంటాం, ఒక పక్క శవ భస్మం జరుగుతూ ఉంటుంది, ఒక పక్క స్నానాలు చేస్తూ ఉంటారు, తోసేస్తూ ఉంటారు. అని ఆ నీళ్ళలోనే స్నానం చేస్తాడు. గంగానది పరమ పుణ్యం, పరమ పావనం. ఏమిటయ్యా పావనం? మృత్యు భయాన్ని పోగొట్టిందిరా నాయన. అదే పావనత్వం అంటే. ఈ రీతిగా మానవుడు చాలా జాగ్రత్తగా తన అంతఃకరణాన్ని బాగా పరిశోధించుకుని, తనను తాను తెలుసుకుని, తనను తాను పోగొట్టుకునే ప్రయత్నంతో పడాలి. అదొక్కటే నీ జీవిత లక్ష్యం.